హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని ఫోర్త్ లెసన్ చూద్దామండి. లెసన్ పేరు వచ్చేసి తొలి సమాజాలు మరియు మత ఉద్యమాలండి. ఇందులో ముందుగా మనం చూస్తే ఈ లెసన్ యొక్క పరిచయం, తర్వాత తొలి సమాజాలు, అలాగే రక్త సంబంధాలు మరియు వివాహాలు, సామాజిక విభేదాలు, అలాగే తొలి సమాజంలోని వర్గాంతరాలు ఏ విధంగా జరిగాయి, మత ఉద్యమాలు అనేది ఏ విధంగా ఉద్భవించాయి, అలాగే నూతన మతాలలోని అజీవక మతము, లోకాయుతుల గురించి మరియు జైన మతం, బౌద్ధ మతం గురించి తెలుసుకుంటాం. పరిచయం చూస్తే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నాటికి ఆర్యులు ఉత్తర భారతదేశం అంతా విస్తరించారు. వారికి రాజకీయ పరిస్థితుల్లో పూర్తి మార్పులు వచ్చాయి. వారి అంతకుముందు గ్రామాల్లో తెగ సంస్కృతిలో అనూహ్య మార్పు వచ్చింది. వారు తెగ రాజ్యాల నుండి మహాజనపద రాజ్యాలకు మార్పు చెంది రాచరిక గణతంత్ర రాజ్యాలుగా ఏర్పడ్డారు. మనం ఫస్ట్ లెసన్లోని మరియు సెకండ్ లెసన్లో చూసినట్టుగా రాచరిక రాజ్యాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయని చూసాం. అలాగే మూడో లెసన్లో చూస్తే రాచరిక రాజ్యాలు, గణతంత్ర రాజ్యాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, మహాజనపదాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అనేది చూసాం. అయితే 16 మహాజనపద రాజ్యాలలో రాజకీయ ఐక్యత లేదండి. ఆర్థిక పరిస్థితుల్లో విపరీతమైన మార్పు రావడం వల్ల దాని ప్రభావం సమాజం మీద పడింది. మేధావుల్లో ఆలోచన శక్తిని రేకెత్తించి కొత్త మతాలకు, మతోద్యమాలకు దారితీసింది. ఇక క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో చూస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక మతాలు ఆవిర్భవించాయండి. అందులోనే మనం ఇరాన్ చూస్తే ఇరాన్లో జొరాస్ట్రియన్, అలాగే చైనా చూస్తే చైనాలోని కన్ఫ్యూసియాస్ మరియు జపాన్లో చూస్తే సింటోయిజం అండి. మత ఉద్యమాలు అనేవి వచ్చాయండి. ఈ విధంగా ప్రపంచ నలుమూలల మత ఉద్యమాలు అనేవి ఆవిర్భవించాయండి. ఇదే కాలంలోని భారతదేశంలోని జైన మరియు బౌద్ధ మతాలు అనేవి కూడా వచ్చాయండి. అలాగే అజీవక మతం మరియు లోకాయుతులు కూడా రావడం జరిగింది. ఇక తొలి సమాజాలు ఏ విధంగా ఉన్నాయంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి తెగల సంస్కృతి తెరమరుగై సమాజంలో వర్ణ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. సమాజము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 వర్ణాలుగా ఏర్పడ్డాయి. ఇక్కడ చూడండి, సమాజం అనేది 4 వర్ణాలుగా అది 1 బ్రాహ్మణులు, 2 క్షత్రియ వర్గం, 3 వైశ్య వర్గం, 4 శూద్రులు. ఇక వర్ణ ధర్మాలు అమల్లోకి వచ్చాయి. ఈ యొక్క వర్ణ వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత వర్ణ ధర్మాలు కూడా అమల్లోకి వచ్చాయి. ఋగ్వేదంలోని పురుష సూక్తం వర్ణ విభజనను, బ్రాహ్మణుల ఆధిక్యాన్ని పేర్కొంది. ఇక్కడ మీరు చూడండి, ఋగ్వేదంలోని పురుష సూక్తం ఏం పేర్కొందంటే వర్ణ విభజన గురించి మరియు బ్రాహ్మణుల ఆధిక్యాన్ని గురించి పేర్కొంది. ఇక వర్ణాలు ఏ విధంగా ఆవిర్భవించాయో ఒకసారి చూడండి. ఇక్కడ ప్రజాపతి దేహం యొక్క తల నుండి బ్రాహ్మణులు, దేహం నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు ఏర్పడ్డారని పురుష సూక్తంలో ఉందండి. వర్ణ ధర్మాన్ని పాటించడం ప్రజల విధిగా, వర్ణాశ్రమ ధర్మాలను రక్షించడం రాజుల బాధ్యతగా పేర్కొనబడింది. ఈ పురుష సూక్తంలో ఏమని పేర్కొనబడిందంటే వర్ణ ధర్మాన్ని ప్రజలు విధిగా పాటించాలి, అలాగే వర్ణాశ్రమ ధర్మాలను రక్షించడం రాజుల బాధ్యతగా పేర్కొంది. వర్ణ ధర్మాన్ని ప్రజలు ఉల్లంఘించడంతో ధర్మశాస్త్రాలు, ధర్మసూత్రాలు తయారు చేశారు. వీటన్నింటి వల్ల దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడం అనే కాన్సెప్ట్ వచ్చిందండి. రాజు కర్తవ్యంగా మారింది. ఫలితంగా రాజుకు న్యాయాధికారాలు లభించాయి. 4 వర్ణాలే 4 కులాలుగా మారాయి. తర్వాత కాలంలో చూడండి, 4 వర్ణాలే 4 కులాలుగా మారాయి. వీరిలో బ్రాహ్మణులు ఉన్నత వర్గంగా, శూద్రులు తక్కువ వర్గంగా పేరు పొందారండి. ఇక క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలో చూస్తే బ్రాహ్మణులు రూపొందించిన మరొక సామాజిక విధానం గోత్రం అండి. గోత్రం అనే విధానం రూపొందించారు. గోత్రం అంటే ఏమిటి? గోత్రం అనే పద్ధతి బ్రాహ్మణులతో ప్రారంభమైంది. బ్రాహ్మణ వ్యవస్థలోనే కొనసాగుతూ ఉంది.
అసలు గోత్రం అనే పదానికి అర్థం ఆవులకు సంబంధించింది. గోత్రం అనే పదం దేనికి సంబంధించిందంటే ఆవులకు సంబంధించింది. బహుశా ఆవును బట్టి ఆ సమూహ బ్రాహ్మణులు ఆయా గోత్రాలను పెట్టుకొని ఉండవచ్చు. తర్వాత కాలంలో గోత్రం సమూహ పెద్ద పేరుతో కొనసాగింది. చాలా కాలం తర్వాత 7 మంది ఋషుల పేర్లతో గోత్రనామాలు ఏర్పాటు చేసినట్లు గ్రహ్య సూత్రాలు పేర్కొంటాయండి. సగోత్రికులు అంటే ఒకే గోత్రం వారు వివాహం చేసుకోకూడదని చెప్పబడింది. ఇవన్నీ కూడా మనకు ఎక్కడ చెప్పబడిందంటే ఋగ్వేదంలోని పురుష సూక్తంలో చెప్పబడింది అండి. ఇక తొలి సమాజంలోని రక్త సంబంధాలు, వివాహాలు చూస్తే కుటుంబంలోని వారందరూ ఆహారం, పని, వనరులు, పూజా కార్యక్రమాలను పంచుకునేవారు. రక్త సంబంధికులందరూ కుటుంబంలో ఉండేవారు. అంటే కుటుంబం వారందరూ కూడా అన్ని పనుల్లోని పాలు పంచుకునేవారండి. ప్రతిదీ కూడా అందరూ కలిసి చేసుకునేవారు. రక్త సంబంధికులు అందరూ కుటుంబంలోనే ఉండేవారు. కొన్ని కుటుంబంలో రక్త సంబంధికుల్ని వివాహం చేసుకునే ఆచారం ఉండేది. తొలి సమాజాల్లోని కుటుంబ వ్యవస్థ కుటుంబీకుల మధ్య సంబంధాలు తెలుసుకోవడం కూడా కష్టం అనిపించింది. ఇక సంస్కృత గ్రంథాల ప్రకారం కులం కుటుంబాలు గుర్తునిస్తుంది. వంశం అనేది వారి పుట్టుకను తెలియజేస్తుంది. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, సంస్కృత గ్రంథాల ప్రకారం కులం అంటే కుటుంబాలు గుర్తింపిస్తుందండి. అదే వంశం అనేది పుట్టుకను తెలియజేస్తుంది. ఈ కాలంలోని పితృస్వామ్య వ్యవస్థ అమల్లో ఉంది. తొలి సమాజాల్లో ఎక్కువగా పితృస్వామ్య వ్యవస్థ అమల్లో ఉంది. మనం ముందుగా చూసినట్టు మలివేద కాలం చూసినా, తొలివేద కాలం చూసినా కూడా పితృస్వామ్య వ్యవస్థ అనేది అమల్లో ఉండేది. కానీ తొలివేద కాలంలోని స్త్రీలకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉండేదండి. కానీ మలివేద కాలంలోనే స్త్రీలకు ప్రాముఖ్యత చాలా తగ్గింది. అదే విధంగా తొలి సమాజాల్లో కూడా ఆడపిల్లలను భారంగా భావించేవారు. రక్త సంబంధం ఉన్న వారిని కాకుండా ఇతరులు వివాహం చేసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. ఇక దీని ద్వారా కన్యాదానం చేయడం అనేది ఆచారంగా మారింది. ఎప్పుడైతే ఇతరులను వివాహం చేసుకోవడానికి ఆసక్తి కనబరిచారో కన్యాదానం అనే ఆచారం కూడా మొదలైందండి. అయితే మారుతున్న ఆర్థిక వ్యవస్థల ఫలితంగా ఆచారాలను ప్రశ్నించడం ఆరంభమైంది. ఎప్పుడైతే ఈ పరిస్థితులు మారుతున్నాయో కొంతమంది మేధావులు లేదా ఉన్నత వర్గం వారిని ప్రశ్నించడం మొదలుపెట్టారండి. ఎలాంటి స్థితిలోనే ధర్మశాస్త్రాలు ఏర్పడ్డాయి. మనుస్మృతిలోని 8 రకాల వివాహ పద్ధతులు వివరించబడ్డాయి. ఆ 8 మనం ఇప్పుడు చూస్తే బ్రహ్మ వివాహం, దైవ వివాహం, హర్ష వివాహం, ప్రజాపతి వివాహం, అసుర వివాహం, గాంధర్య వివాహము, రాక్షస వివాహము, పైశాచిక వివాహం. ఈ 8 రకాల వివాహాల గురించి మనుధర్మశాస్త్రంలోని లేదా మనుస్మృతిలోని పేర్కొనడం జరిగిందండి. ఇక తొలి సమాజంలోని వివాహ రీతులు చూస్తే ఒకసారి చూడండి. ఎండోగామి అంటే అదే ప్రాంతానికి చెందిన వారిని వివాహం చేసుకోవడం. అంటే ఒక ప్రాంతంలో నివసిస్తున్న వారు అదే ప్రాంతంలో ఉన్న స్త్రీని కానీ స్త్రీ పురుషుడిని కానీ వివాహం చేసుకోవడం ఎండోగామి అంటారు. ఇక ఎక్సోగామి చూస్తే ఇతర ప్రాంతాల వారిని వివాహం చేసుకోవడం. అంటే వారు నివసిస్తున్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతంలో ఉన్న వారిని వివాహం చేసుకోవడం. మూడోది చూస్తే పోలోగామి అనేది బహుభార్యత్వం అండి. అంటే ఒకరికన్నా ఎక్కువ భార్యలు ఉండడం అండి. వారిలోని ప్రస్తుతం చూస్తే నాగాలు, బైగాలు, గోండులు అనేవారు ఎక్కువగా బహుభార్యత్వం పొంది ఉన్నారండి. ఇక తర్వాత చూస్తే పోలియాండ్రీ, ఇది బహుభర్తత్వం. అంటే ఒక భర్త కాకుండా ఒక స్త్రీకి ఎక్కువ భర్తలు ఉండడం అండి. వీరికి ఎగ్జాంపుల్గా మనం ఉత్తరప్రదేశ్లోని బాసాలు, అలాగే నీలగిరి కొండలలోని తోడాలు, టిబెట్లోని ల్యాప్చాలు అనేవారు ఉదాహరణగా మనం చూడొచ్చు. ఇక తొలి సమాజంలోని సామాజిక విభేదాలు ఏ విధంగా తలెత్తాయంటే ధర్మసూత్రాలు అనేవి వర్ణ ధర్మాలు మరియు వృత్తి ధర్మాలను వివరించాయి. పుట్టుకను బట్టి వర్ణం నిర్ణయించబడుతుంది. వర్ణం అనేది దేని ద్వారా నిర్ణయించబడుతుందంటే వారి యొక్క పుట్టుకను బట్టి. భారతదేశంలో ఈ కాలంలోనే న్యాయ వ్యవస్థ ఏర్పడింది. న్యాయ వ్యవస్థ అనేది తొలి సమాజాల్లోనే మనకు ఏర్పడింది. వర్ణ ధర్మాలను బట్టి సివిల్ మరియు క్రిమినల్ శిక్షల్లో హెచ్చుతగ్గులు కూడా ఉండేవి. అంటే అగ్రవర్ణాల వారికి తక్కువ శిక్షలు, శూద్రులకి ఎక్కువ శిక్షలు అనేటువంటివి ఉండేవి. ఇంకా వర్ణ ధర్మాలను బట్టి సమాజంలో గౌరవము, పదవులు, వివాహాలు నిర్ణయించబడ్డాయి. అంటే తొలి సమాజంలోని వారికి దక్కే గౌరవం కానీ
వారికి వచ్చే పదవులు కానీ అలాగే వివాహాలు నిర్ణయించుకోవడం కూడా వర్ణాలను బట్టే జరిగేవి. వర్ణ ధర్మాలను ఉల్లంఘించిన శూద్రులకు శిక్షలు అనూహ్యంగా ఉండేవండి. వారికి శిక్షలు ఏ విధంగా ఉండేవి చూడండి. తలలు తీసివేయడం, నాలుకలు కోయడం వంటివి ఉండేవి. శూద్రులు ద్విజులకు బానిసలుగా ఉండేవారు. ద్విజులు అంటే ఇక్కడ తెలుసు కదండి, పైన 3 వర్ణాల వారు: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. వీరిని మనం ద్విజులుగా పేర్కొనవచ్చు. వ్యవసాయ కూలీలుగా ఉండడం వల్ల వారిని తాకడం, స్నేహం చేయడం, వివాహం చేసుకోవడం నిషేధం. అంటే శూద్రులు వ్యవసాయ కూలీలుగా ఉండేవారండి. వారిని అగ్రకులాల వారు తాకడం కానీ, వారితో స్నేహం చేయడం కానీ, వివాహాలు చేసుకోవడం కానీ నిషేధంగా ఉండేదండి. ఇక తొలి సమాజాల్లోని వర్ణ తారతమ్యాలు చూస్తే వర్ణం అనేది నాలుగు వర్ణాలుగా ఉండేవండి. అది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, అలాగే శూద్రులు. వారి యొక్క వృత్తులు చూస్తే బ్రాహ్మణులు వేదాధ్యయనము మరియు యజ్ఞయాగాదులు చేయాలండి. ఇక క్షత్రియులు చూస్తే యుద్ధాలు చేస్తూ ప్రజలను రక్షించడం, పరిపాలన చేయాలి. అలాగే వైశ్యులు చూస్తే ఎక్కువగా వీరు వ్యాపార నిర్వహణ అనేది చేయాలి. ఇక శూద్రులు చూస్తే పై 3 వర్గాల వారికి సేవలు చేయాలి. ఇక సామాజిక పురోగతి చూస్తే తొలి సమాజంలోని సామాజిక పురోగతి అనేది చూస్తే శూద్రులు సేవకుల స్థాయి నుంచి వ్యవసాయదారులుగా మారారండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. తొలి సమాజంలోని అంటరానితనం చూస్తే ఆనాడు సమాజంలో జంతు చర్మాలు, భూత కళేబరాలు మొదలైన పనులు చేసేవారిని పవిత్రత, మత సంబంధమైన అంశాలను జోడించి వారిని తాకడం కానీ మరియు చూడడం కానీ అపవిత్రంగా భావించేవారు. ఇక తొలి సమాజంలోని స్త్రీల పరిస్థితి చూస్తే మనుస్మృతి, ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలకి ఆస్తిలో భాగం లేదు. వివాహ సంబంధంలో స్త్రీలకు ఇచ్చే కానుకలను వారు స్త్రీధనంగా పొందవచ్చు. ఇక మనుస్మృతి ప్రకారం పురుషునికి మరియు స్త్రీకి ఎన్ని రకాలుగా ఆస్తులు సంక్రమించవచ్చో చూడండి. పురుషులకు వచ్చి 7 పరిస్థితుల్లోనే ఆస్తి పొందవచ్చు. అలాగే స్త్రీలు 6 పద్ధతుల్లో ఆస్తి పొందవచ్చు. పురుషులు వచ్చి వారసత్వం ద్వారా మరియు కొనుక్కోవడం, కనుగొనడం, జయించడం, పెట్టుబడి పెట్టడం, సంపాదించడం, మంచి వ్యక్తుల నుంచి బహుమతులు స్వీకరించడం అనేది పురుషులు ఆస్తిగా పొందవచ్చు. స్త్రీలు చూస్తే తన అన్న లేదా తమ్ముడు మరియు తల్లి, తండ్రులు మొదలైన వారి నుంచి కానుకగా పొందవచ్చు. లేదా వివాహ సమయంలో వచ్చిన కానుకలు, ప్రేమతో తన భర్త ఇచ్చిన కానుకలు పొందడం. ఇక యక్షోగామి అంటే ముందుగా మనం చూసాం కదా, స్త్రీలు బయట సమూహం నుంచి వివాహం చేసుకోవడం, తర్వాత కన్యాదానం అనేది చేయడం ముఖ్య బాధ్యతగా వచ్చింది. ఇక మత ఉద్యమాలు చూడండి. తొలి సమాజంలో మత ఉద్యమాలు చూస్తే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో వచ్చిన అనూహ్య మార్పుల వల్ల తాత్వికుల ఆలోచనలు ఆధ్యాత్మిక స్థాయి నుంచి భౌతిక స్థాయి వరకు కొనసాగాయి. ఈ విధంగా యజ్ఞ యాగాదులు, పూజాది కార్యక్రమాలను భౌతికవాదానికి మారుతున్న దశలో బౌద్ధ మతం ఆవిర్భవించింది. ఈ సమయంలో వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు మొదలైన వారి బోధనలు ఆదర్శవంతంగా కనిపించాయి. ఈ కొత్త మతాల పట్ల ఆకర్షితులైన ప్రజలు సమాజంలో ఒక బలమైన వర్గంగా తయారయ్యారు. వైదిక మత ఆచారాలకు కొత్తగా విజృంభిస్తున్న సాంఘిక వర్గాల ఆలోచన విధానానికి మధ్య గల తేడా వల్ల వాటి మధ్య ఘర్షణ ఏర్పడింది. అందువల్ల కొత్త మతాలు వైదిక మతానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. బౌద్ధ మత ఆధారాల ప్రకారం క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో 62 మత శాఖలు ఉన్నట్లు, జైన గ్రంథాల ప్రకారం 363 మత శాఖలు ఉన్నట్టు తెలుస్తుంది. వాటిలో చాలా శాఖలు ప్రాంతీయ ఆచారాలు, మత సాంప్రదాయాల ప్రకారం వెలిశాయి. ఇక అజీవికులు చూస్తే అజీవిక మతం అనేది మక్కల గోసాలి ప్రచారకుడు అండి. దీని యొక్క స్థాపకుడు కూడా మనం మక్కల గోసాలని చెప్పుకోవచ్చు. ఇతడు నగ్నంగా తిరుగుతూ తాగుతూ ఉండేవాడు. ఇతని విపరీత ధోరణి వల్ల ప్రజలు ఎక్కువగా చేరలేదు. కానీ ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంటుంది చూడండి, ఏది మానవుని చేతిలో లేదు, జరగాల్సింది జరిగి తీరుతుంది అని వీరి యొక్క నమ్మకం. అంటే మానవుడు ఎన్ని చేసినా జరగాల్సింది జరుగుతూ తీరుతుంది అనేది వీరి యొక్క నమ్మకం అండి. వీరు ఒక సన్యాస వర్గంగా ఏర్పడి మత ప్రచారం చేశారు. మక్కల గోశాలి యొక్క గురువు చూస్తే పురాణ కశ్యపుడు. ఇతని యొక్క బోధనలు తర్వాత ఎవరు ప్రచారం చేశారంటే అజిత కంబలి మరియు పదక కాత్యాయన అనే మత గురువులు ఈయన యొక్క మత శాఖకు బోధకులుగా మారారు. ఇక లోకాయుక్తులు లేదా చార్వకులు చూస్తే దేవతల గురువైన బృహస్పతి
ఈ మత శాఖ స్థాపకులుగా చెప్తారు. వీరు పాలి సంస్కృత భాషల్లో లోక అంటే ప్రపంచము మరియు ప్రజలు అని అర్థం. లోకాయుతులు భౌతికవాదులు, తీవ్ర నాస్తికులు కూడా వీరు ఆత్మ సిద్ధాంతాన్ని ఖండించారు. ప్రపంచంలోని ప్రతి దాని మీద వీరికి నమ్మకం ఉంది. వీరి శాఖలో ప్రధాన ప్రచారకుడు చార్వకుడు. ఈయన పేరు మీదగానే దీనికి చార్వక మతంగా కూడా వచ్చింది. ఈ లోకాయుతులే తర్వాత భౌతికవాదంగా చివరకు విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భావం దారితీసింది. జైన మతం, ఇది ఇంపార్టెంట్ అండి. జైన మతం చూస్తే జైన మత ఆవిర్భావం గురించి ఖచ్చితమైన ఆధారాలు లేవు మన దగ్గర. ఈ మతం ఋగ్వేద శ్లోకాల్లో వృషభనాథుడు, అరిష్టనేమి అనే జైన తీర్థంకుల ఉపదేశ సారాంశమే జైన మత సిద్ధాంతం అని విశ్వసిస్తారు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకుడు వర్ధమాన మహావీరుడు క్షత్రియ వర్గానికి చెందినవారు. ఇక జైన మతంలో తీర్థంకులు అంటే మత గురువు. వీరిని జినులు అంటారు. అంటే అన్నిటినీ జయించిన వారు లేదా త్యజించిన వారు అని అర్థం. చాలా మంది తీర్థంకులు వారి పేర్లతో గుర్తులతోనే గుర్తించబడ్డారు. ఇక్కడ మనం జైన తీర్థంకులు 24 మంది అని చెప్పుకున్నాం కదా. ఆ 24 పేర్లు ఇక్కడ ఇచ్చారు మరియు వారికి సంబంధించిన గుర్తులను కూడా ఇవ్వడం జరిగింది. మొదటి తీర్థంకుడు చూస్తే వృషభనాథుడు. ఈయన యొక్క గుర్తు ఎద్దు. అలాగే మిగిలినంతా ఇంపార్టెంట్ కాదండి, కాకపోతే ఒకసారి మీరు చూసుకోండి. తర్వాత చూస్తే 19వ తీర్థంకుడు చూస్తే మళ్ళీ అండి. ఈమె ఏకైక స్త్రీ తీర్థంకురాలు. ఈమె మిథుల రాజు యొక్క కూతురు. ఈమె గుర్తు వచ్చేసి కూజ. అలాగే 23వ తీర్థంకుడు చూస్తే పార్శ్వనాథుడు. ఈయన గుర్తు పాము. అలాగే 24వ తీర్థంకుడు చూస్తే మహావీరుడు, వర్ధమాన మహావీరుడు అంటారు ఈయన పూర్తి పేరు. ఈయన సింహం గుర్తండి. ఇక మహావీరుని జీవితము బోధనలు చూస్తే ఇతడు క్రీస్తుపూర్వం 540లో వైశాలి వద్ద కుందా గ్రామంలో జన్మించాడు. తండ్రి సిద్ధార్థుడు. ఇతడు వైశాలి రాజ్యంలో జ్ఞాతిక క్షత్రియ కుటుంబ పెద్ద. తల్లి త్రిశల వైశాలి రాజ్యంలో బలమైన తెగైన లచ్వి తెగ రాజైన చేతకం చెల్లెలు. మహావీరుడు తన 30వ సంవత్సరంలో సన్యాసించాడు. అలాగే 12 సంవత్సరాల కఠోర నియమాలు పాటించి ఉపసించిన తర్వాత జృంబిక అనే గ్రామంలో సాలవృక్షం కింద తన 42వ సంవత్సరంలో కైవల్యాన్ని పొందాడు, అంటే జ్ఞానం పొందాడు. 30 సంవత్సరాలు బోధన చేసిన తర్వాత 72వ ఏట బీహార్లోని రాజగృహం వద్ద పావపురిలో మరణించాడు. మరణించడాన్ని నిర్యాణం అని చెప్తామండి. ఇక్కడ మీరు చూడండి, ఒకసారి గుర్తుంచుకోవాల్సింది, ఆయన వర్ధమాన మహావీరుడు ఎక్కడ జన్మించారంటే కుందా గ్రామము వైశాలి వద్ద. ఆయన తండ్రి చూస్తే సిద్ధార్థుడు, తల్లి త్రిశల. అలాగే ఈయనకి జ్ఞానోదయం ఎక్కడైందంటే జృంబిక అనే గ్రామంలో శాలవృక్షం కింద. ఆయన ఎక్కడ నిర్యాణం చెందాడంటే బీహార్లోని రాజగృహం దగ్గర నిర్యాణం చెందాడు. ఇక జైన మతంలోని సిద్ధాంతాలు చూస్తే 2 రకాలుగా ఉంటాయండి. అందులోని ఒకటి పంచసూత్రాలు. జైన మతంలోని నిర్దిష్టమైన మత సంబంధ కార్యక్రమాలు ఏమీ లేవు. ఈ కింది పేర్కొన్నవి పాటించేవారు. అవి 1 జీవహింస చేయరాదు, 2 అసత్యం ఆడరాదు, 3 దొంగతనం చేయరాదు, అస్థేయ అంటారండి, 4 ఆస్తి కలిగి ఉండరాదు, అపరిగ్రహ, 5 బ్రహ్మచర్యం పాటించాలి. ఈ 4ని మనకు పార్శ్వనాథుడు ప్రవేశపెట్టగా 5వది బ్రహ్మచార్యం పాటించాలనేది వర్ధమాన మహావీరుడు చేర్చారు. అలాగే 2వ సిద్ధాంతం చూస్తే త్రిరత్నాలు. ఈ త్రిరత్నాలు చూడండి, సరైన నమ్మకం, సరైన జ్ఞానం, సరైన శీలం అండి. ఇక మహావీరుడు బోధనలు చూస్తే మహావీరుడు ద్వైత సిద్ధాంతాన్ని విశ్వసించాడు. దీన్ని సాధ్యవాదం అంటారు. దీని ప్రకారం పదార్థము, ఆత్మ అనేవి ఈ సృష్టిలో ఉన్న అన్ని అంశాలు. పదార్థం నశించిపోతుంది, కానీ ఆత్మ కోరికల వల్ల జన్మ పునర్జన్మ అనే చట్రంలో బిగించబడి స్వేచ్ఛను పొందలేదు. మహావీరునికి 11 మంది శిష్యులు కలరు. ఆ 11 మంది శిష్యుల్ని ఏమంటారంటే
గాంధారులు అని అనేవారు. అయితే వీరిలోని ఆర్య సుధారామన్ అనే శిష్యుడు మాత్రమే మహావీరుడు మరణించిన తర్వాత జైన దేవాలయంలోని పూజారి అయ్యాడు. మహావీరుని నిర్యాణం తర్వాత జైన మతం అనేది శ్వేతంబరులు మరియు దిగంబరులు అనే 2 శాఖలుగా జైన మతం చీలిపోయింది. శ్వేతంబరులు అంటే తెల్లని వస్త్రాలు ధరించేవారు. దిగంబరులు అంటే వస్త్రాలు ధరించగా నగ్నత్వాన్ని పాటించేవారు. మనం ఈ దిగంబర శాఖకు ఉదాహరణగా చూస్తే గోమటేశ్వర యొక్క విగ్రహం అండి. ఇది కర్ణాటకలోని శ్రావణ బెళగాలో కలదండి. ఈ విగ్రహం అనేది పూర్తిగా నగ్నంగా ఉంటుందండి. ఇక జైన మత తత్వం చూస్తే జైన మతం ప్రాథమికంగా వాస్తవానికి నాస్తికతవాదానికి చెందినది. దేవుడు ఉన్నాడా లేదా అనేది చర్చించదు. ఇక జైన సమావేశాలు చూస్తే జైన సమావేశాలు 2 జరిగాయి. ఒకటి మొదటి సమావేశం చూస్తే పాటలీపుత్రంలో జరిగింది. ఇది క్రీస్తు శకం 3వ శతాబ్దంలో జరిగింది. దీనికి అధ్యక్షుడు ఎవరు వహించారంటే స్థూలభద్రుడు. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే జైన గ్రంథాలను మనం అంగాలని అంటామండి. అంగాలు అనేదానికన్నా ముందుగా వాటిని పూర్వాలు అని అనేవారు. ఆ యొక్క పూర్వాల స్థానంలోని 12 అంగాలను సంకలనం చేయడం జరిగింది. అంటే మొదటి బౌద్ధ సంగీతంలోని జైనుల యొక్క గ్రంథాలను పూర్వాలు అనేవారు. ఆ తర్వాత పూర్వాల స్థానంలోని అంగాలను చేర్చడం జరిగింది. ఇక 2వ సమావేశం చూస్తే వల్లభి అనే ప్రాంతంలో జరిగింది. ఇది క్రీస్తు శకం 5వ శతాబ్దంలో జరిగింది. దీనికి అధ్యక్షుడు దేవార్జి క్షమాపణ. ఈ 12 అంగాలను చివరగా సంకలనం చేశారు. అలాగే 12 క్షమాశమన ఉపాంగాలు అనేవి సంకలనం చేయడం జరిగింది. ఇక జైన సాహిత్యం చూస్తే జైన సాహిత్యాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. అవి మత గ్రంథాలు మరియు తత్వము, లౌకిక సాహిత్యము. గుజరాత్, రాజస్థాన్లోని చాలా దేవాలయాల్లో జైన సాహిత్యం లభించింది. వాటిలో ముఖ్యమైనవి అంగాలు. చెప్పం కదండి, వారి యొక్క గ్రంథాలను అంగాలు అంటామండి. తర్వాత చూస్తే ఉపాంగాలు, అలాగే ప్రకరణలు, ఛేద సూత్రాలు, మూల సూత్రాలు అనేవి లభ్యమయ్యాయి. జైన మత ప్రచారం చూస్తే మహావీరుడు తన శిష్యులను పశ్చిమ మరియు దక్షిణ భారతదేశానికి ప్రచారం నిమిత్తం పంపించేవాడు. జైన మతానికి రాజుల ఆదరణ విస్తృతంగా లభించింది. కర్ణాటకలోని జైన మత ప్రచారానికి చంద్రగుప్త మౌర్యుడు సహాయం చేశాడు. అంతేగాక కళింగ కరవేలుడు, గాంగులు, కదంబులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు కూడా జైన మతాన్ని పోషించారు. అలాగే కాలక్రమేణా జైన మతం ఆంధ్ర, తమిళనాడు, రాజస్థాన్, ఒరిస్సా, మాల్వా, గుజరాత్ ప్రాంతాలకు వ్యాపించింది. జైన మతంలో ఎక్కువగా వర్తకులు చేరారు. ఇక్కడ వాడు గుర్తుపెట్టుకోండి, జైన మతంలో ఎక్కువగా ఎవరు చేరారంటే వర్తకులు ఎక్కువగా చేరేవారు. ఇక వాస్తు నిర్మాణం చూస్తే జైన మతం యొక్క వాస్తు నిర్మాణం రాజగిరి, గిర్నార్, మౌంట్ అబు, మధుర, బుందేల్ఖండ్లోని జైన దేవాలయాలు జైనుల యొక్క వాస్తు నిర్మాణ కౌశల్యాన్ని తెలియజేస్తాయి. ఇక జైన మత సేవ చూస్తే సమాజానికి వారు చేసిన సేవ ఏమిటంటే వైదిక మతంలోని వర్ణ విభజన, మత సంబంధ కార్యక్రమాలను ఖండించిన మొట్టమొదటి మతం జైన మతము. అలాగే ప్రారంభంలోని జైనులు సంస్కృతం నిషేధించారు. ప్రజల భాష అయిన ప్రాకృతంలోని తమ బోధనలు చేశారు. అలాగే ప్రాకృత భాష వల్ల చాలా ప్రాంతీయ భాషలు ఆవిర్భవించాయి. ఉదాహరణకు సోరసేని, దీని నుంచి మరాఠీ భాష ఉద్భవించింది. ఇక జైన మత గ్రంథాలన్నీ కూడా ప్రాకృత భాషలోనే రాయబడ్డాయండి, ప్రాకృతంలోనే రాయబడ్డాయి. అలాగే ఇంకో భాష ఏమిటంటే అర్ధమాగధ అనే భాషలో కూడా కొన్ని గ్రంథాలు సంకలనం చేయడం జరిగిందండి. ఇక తర్వాత మతం చూస్తే బౌద్ధ మతం. బౌద్ధ మత స్థాపకుడిగా మనం సిద్ధార్థ గౌతమ్ అని చెప్పొచ్చు. ఇక తర్వాత మతం చూస్తే బౌద్ధ మతం. బౌద్ధ మతం యొక్క స్థాపకుడిగా మనం చూస్తే గౌతమ బుద్ధుని చెప్పొచ్చు. ఆయన యొక్క అసలు పేరు సిద్ధార్థుడు. ఇతడు క్రీస్తు పూర్వం 563లో లుంబిని వనంలోని అంటే ప్రస్తుత నేపాల్లో జన్మించాడు. తల్లి మాయాదేవి మరియు తండ్రి శుద్ధోధనుడు అండి. శుద్ధోధనుడు వచ్చి కపిలవస్తు రాజ్యవంశానికి చెందినవాడు. తల్లి కోలియా తెగకు చెందిన రాజకుమారి.
గౌతమ బుద్ధుని యొక్క భార్య చూస్తే యశోధర, కుమారుడు రాహులుడు. సిద్ధార్థుడి జీవితంలో ఎదురైన 4 సంఘటనలు ప్రపంచంలోని దుఃఖాన్ని గురించి ఆలోచించేలా చేశాయి. అంటే బుద్ధుడికి తన జీవితంలో ఎదురైన 4 సంఘటనలు బుద్ధుడిని ప్రపంచ దుఃఖాన్ని గురించి ఆలోచించేలా చేశాయి. ఆ 4 సంఘటనలు చూడండి. గౌతమ బుద్ధుడు తన రాజకోట నుండి బయటకు వచ్చినప్పుడు చూసిన లేదా జరిగిన సంఘటనలు చూడండి. మొదటగా ఒక వృద్ధుడిని చూడడం జరిగిందండి. ఆ తర్వాత రోగిని చూశాడు, తర్వాత మృతదేహాన్ని చూశాడు, తర్వాత సన్యాసిని చూశాడు. ఈ నలుగురిని చూసిన తర్వాత ప్రపంచ దుఃఖాన్ని గురించి గౌతమ బుద్ధుడు చేశాయి. ఇతడు కూడా మహావీరుడిలాగా తన 29వ ఏట ఇల్లు వదిలి 7 సంవత్సరాలు తిరుగుతూ చివరకు తన 35వ సంవత్సరంలో బుద్ధగయ అనే చోట బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందాడు. బుద్ధుడు తన మొదటి ఉపదేశాన్ని సారనాథలోని చింకలవనంలో చేశాడు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బుద్ధుడు తన మొదటి ఉపదేశాన్ని సారనాథలోని జింకలవనంలోని చేశాడు. బుద్ధుడు తన బోధనలను 80వ ఏట వరకు సంచారం చేస్తూ బోధిస్తూ క్రీస్తు పూర్వం 483లో తూర్పు ఉత్తరప్రదేశ్లోని పూసీ నగరంలో నిర్యాణం చెందాడు. అలాగే బుద్ధుడు జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలకు కొన్ని గుర్తులను అనేది కేటాయించడం జరిగింది. బుద్ధుడి యొక్క జననంను మనం తామర పువ్వులో గుర్తుగా చెప్పవచ్చు. తర్వాత మహానిష్క్రమణం అంటే బుద్ధుడు తన ఇల్లు వదిలి సన్యాసం తీసుకోవడాన్ని మహానిష్క్రమణం అంటాం. దీనికి గుర్తుగా గుర్రం, అలాగే నిర్వాణం అంటే ఆయన జ్ఞానం పొందడానికి నిర్వాణం అంటాం. దానికి గుర్తుగా బోధివృక్షంగా చెప్తాం. అలాగే ధర్మచక్ర పరివర్తన అంటే తను చేసిన బోధనల గురించి చక్రం అనేది గుర్తు. మహాపరినిర్యాణం అంటే అతను మరణించడానికి గుర్తుగా స్తూపాలను ఏర్పాటు చేయడం జరిగింది. బుద్ధుడి యొక్క బోధనలు. బుద్ధుడు వేదాల ఆధిక్యతను, బ్రాహ్మణుల ఆధిక్యతను ప్రశ్నించాడు. యజ్ఞయాగాదుల పేరుతో జంతు బలులను, అర్థములైన కార్యక్రమాలను తిరస్కరించాడు. వర్ణ వర్గ కుల వ్యవస్థలను ప్రశ్నించాడు. బుద్ధుడు భగవంతుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్న వ్యర్థమని ప్రబోధించాడు. ఇక బౌద్ధ గ్రంథాలన్నీ చూస్తే పాలీ భాషలో రాయబడేవి. అంటే 4 ఆర్యసత్యాలు చూస్తే ప్రపంచమంతా దుఃఖమయం, దుఃఖానికి కారణం ఉంది, కారణం కోరికలు ఎంచుకోవడానికి అష్టాంగ మార్గం అవసరమని బుద్ధుడి యొక్క ఆర్యసత్యం. ఆ అష్టాంగ మార్గాలు ఇప్పుడు చూస్తే, అష్టాంగ మార్గాలు పాటిస్తే మానవుడు తన దుఃఖాన్ని నిరోధించవచ్చు అని వివరించాడు. అవి సరైన దృష్టి, సరైన లక్ష్యం, సరైన వాక్కు, సరైన క్రియ, సరైన జీవనం, సరైన చర్య మరియు సరైన ఆలోచన, సరైన ధ్యానం. ఈ 8 మార్గాల ద్వారా దుఃఖాన్ని నిరోధించవచ్చు అని బోధుడు బోధించాడండి. ఈ బుద్ధుడు తన శిష్యులకు నియమ నిబంధనలు ప్రబోధించను. అవి చూస్తే ఇతరుల ఆస్తిని పొందరాదు, జీవహింస చేయరాదు, మత్తుమందు ఉపయోగించరాదు, అసత్యం ఆడరాదు, అవినీతి పాల్పడరాదు. బౌద్ధ మతంలోని సాహిత్యం చూస్తే బౌద్ధ సాహిత్యంలోని ప్రధానమైన త్రిపీఠకాలు. వీరి యొక్క గ్రంథాలని మనం త్రిపీఠకాలుగా చెప్పొచ్చు. ఆ త్రిపీఠకాలు చూస్తే 1 వినయ పీఠిక, 2 సుత్త పీఠిక, 3 అభిధమ్మ పీఠిక. వినయ పీఠకని బుద్ధుని యొక్క శిష్యుడైన ఉపాలి రచించాడండి. ఉపాలి. ఇక సుత్త పీఠిక చూస్తే బుద్ధుడు ప్రియ శిష్యుడైన ఆనందుడు రచించాడు. అభిధమ్మ పీఠిక చూస్తే ఎవరంటే మొగలిపుత్ర తిస్స అండి. 3వ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించినటువంటి మొగలిపుత్ర తిస్స. ఈ యొక్క వినయపీఠికలోని బుద్ధుని యొక్క ప్రవర్తన నియమావళి ఉంటుంది. ప్రవర్తన నియమావళి గురించి ఉంటుంది. అలాగే సుత్త పీఠికలోని బుద్ధుని యొక్క బోధనలు ఉంటాయి. తర్వాత చూస్తే బౌద్ధ సంగీతులండి. బౌద్ధ సంగీతులు 4 జరిగాయండి. మొదటి బౌద్ధ సంగీతం వచ్చి రాజగృహంలో జరిగింది. రాజగృహం దానికి అధ్యక్షత వహించింది మహాకశ్యపుడు. ఈ బౌద్ధ సంగీతం అనేది క్రీస్తు పూర్వం 483లో జరిగింది. దీని యొక్క ప్రాముఖ్యత
బుద్ధుని యొక్క బోధనలను గ్రంథస్థం చేయడం కోసం ఏర్పాటు చేయబడింది. ఇందులోని ఈ బౌద్ధ సంగీతంలోని ఆనందుడు మరియు ఉపాలి చేత సుత్త వినయ పీఠికలు అనేవి రచించబడ్డాయి. ఇప్పుడు చెప్పగానే సుత్త పీఠికలోని బుద్ధుని యొక్క బోధనలు ఉంటాయి. అలాగే వినయ పీఠికలోని బుద్ధుని యొక్క ప్రవర్తన నియమావళి అనేది ఉంటుంది. ఇక రెండవ సంగీతం చూస్తే వైశాలి అనే ప్రాంతంలో జరిగింది. దీనికి అధ్యక్షుడు షబాకామి అండి. ఇది క్రీస్తు పూర్వం 383లో జరిగింది. ఇక్కడ వజ్య సాంప్రదాయత సన్యాసుల మధ్య విభేదాలు పరిష్కరించడం కోసం ఈ సమావేశంలోనే బౌద్ధులు తెరవాదులుగాను మరియు మహాసాంఘికవాదులుగాను విడిపోయారండి. మహాకాత్యాయన నాయకత్వంలోని తెరవాదులుగాను, మహాకశ్యపుల నాయకత్వంలోని మహాసాంఘికులుగాను విడిపోవడం జరిగిందండి. మూడవ బౌద్ధ సంగీతం చూస్తే పాటలీపుత్రంలో జరిగింది. దీనికి అధ్యక్షుడు వహించింది మొఘలపుత్ర తిస్సా. ఇది క్రీస్తు పూర్వం 250లో జరిగింది. ఈ సమావేశం ఎందుకు జరిగిందంటే ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరును పరిష్కరించడం కోసం. ఇరు వర్గాలంటే తెరవాదులు మరియు మహాసాంఘికులుగా ఉన్న ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు అనేది ఉండేదండి. దీనిని పరిష్కరించడం కోసం మూడవ బౌద్ధ సంగీతం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంగీతంలోని అభిధమ్మ పీఠిక వ్రాయడం జరిగిందండి. అలాగే ఇదే సంగీతంలోని బౌద్ధ మతాన్ని దేశ విదేశాలలోని ప్రచారం చేయడానికి ప్రసార సంఘాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక నాలుగవ బౌద్ధ సంగీతం చూస్తే కాశ్మీర్లో జరిగింది. దీనికి అధ్యక్షుడు వసుమిత్రుడు. ఇది క్రీస్తు శకం 100వ కాలంలో జరిగింది. దీని యొక్క ఉపాధ్యక్షుడు చూస్తే అశ్వఘోషుడు. బౌద్ధ మతంలోని 18 శాఖల మధ్య వివాదాలు పరిష్కరించడం కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 18 శాఖలు 4వ సంగీతంలోని మహాయానం మరియు హీనాయానంగా విడిపోవడం జరిగింది. ఇక బౌద్ధుల యొక్క వాస్తు నిర్మాణం చూస్తే ప్రారంభ దశలో మానవుల బొమ్మలు ఉండేవండి. బుద్ధగయ, శాంచి, బుర్హత్లో బుద్ధుని జీవిత విశేషాలు నిర్మించబడ్డాయి. బౌద్ధ వాస్తు నిర్మాణంలో అమరావతి ఒక మంచి ఉదాహరణ. అలాగే అజంతా గృహంలోని ఫ్రెస్కో చిత్రకళలు పేరుగాంచినవి. బౌద్ధ మత వ్యాప్తి చూస్తే బుద్ధుని శరీరాకృతి, అతడి బోధనలను ప్రజలను విశేషంగా ఆకర్షించాయి. వైదిక మతంలోని అవమానాలకు గురైన కింది స్థాయి వర్గాల వారందరూ కూడా బౌద్ధ మతంలో చేరారు. ఇందులో ఎక్కువగా స్త్రీలు చేరడం విశేషమండి. బింబిసారుడు, అజాతశత్రువు, అశోకుడు, కనిష్కుడు మొదలైన రాజులు ఎక్కువగా ప్రచారం చేశారండి. ఈ మతం తర్వాత శ్రీలంక, భారతదేశం మొత్తం వ్యాపించింది. అలాగే కోసల, వత్స రాజ్యాలు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించాయి. అదేవిధంగా బౌద్ధ మతం థాయిలాండ్, కాంబోడియా, లావోస్, బర్మా, తూర్పు దేశాలైన వియత్నాం, జపాన్, చైనా దేశాలలో కూడా ఒక గొప్ప ప్రచారం పొందింది. బౌద్ధ మతం ప్రభావం ఎలా ఉందంటే సమాజం పైన ఆనాటి కాల పరిస్థితులను అర్థం చేసుకుని ముఖ్యంగా ఆర్థిక స్థితిగతులను పరిరక్షించడం, ప్రజల మధ్య సమానత్వాన్ని సూచించింది. ఇక శూద్రులకు, స్త్రీలకు సముచిత స్థానం ఇచ్చి సమాజంలో గౌరవాన్ని పెంచింది. కుల, వర్ణ భేదాలను ఖండించింది. వ్యవసాయ అభివృద్ధి కోసం జంతువధను నిషేధించింది. ప్రాచీన కళలో ఒక ముద్ర వేసింది. జైన, బౌద్ధ మతాల మధ్య పోలికలు, విభేదాలు చూస్తే ముందుగా పోలికలు చూస్తే రెండూ కూడా నాస్తికవాదాన్ని పాటించాయి. అలాగే రెండూ వైదిక మతంలో చర్యలను ఖండించాయి. అలాగే జైన, బౌద్ధ మతాలు కుల వ్యవస్థను వ్యతిరేకించాయి. అలాగే రెండూ కూడా కర్మ, పునర్జన్మలను విశ్వసించాయి. ఇక విభేదాలు చూస్తే మోక్షాన్ని కోరుకోవడంలో జైన మతం ఆచరణ సాధ్యం కాదని విధంగా కఠినంగా చెప్పబడింది. బౌద్ధ మతం ఆచరణయోగ్యంగా చెప్పింది. జైన మతం సాధారణ వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వగా బౌద్ధ మతం అనేది సంఘానికి, సన్యాసులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇక జైన మతంలోని భారతదేశంలోని ప్రచారం చేసుకుంది. బౌద్ధ మతం విదేశాలకు వెళ్ళి భారతదేశంలో మాయమైపోయింది. జైన మతం వైదిక మతంలో భౌతిక తాత్వికవాదానికి ప్రాధాన్యత ఇవ్వగా బౌద్ధ మతం అటువంటి చర్యలు నిరసించింది.